టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీకి సంబంధించిన డేట్స్ అయితే రావడం జరిగింది. 14th నవంబర్ నుంచి తెలంగాణ వాళ్ళకి, 21 నవంబర్ నుంచి ఏపీ వాళ్ళకైతే ఈ టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీ అందరికీ తెలుసు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ ఉంటే చాలు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ వరకు ఈ ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా ఆర్మీలానే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ మనకు ఆర్మీలో ఎగ్జామ్ ఉంటుంది కదా, టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీకి మాత్రం ఈవెంట్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్స్ వచ్చేసి 1600 మీటర్ రన్నింగ్ ఉంటుంది, అదేవిధంగా పుల్అప్స్ ఉంటుంది, జిగ్జాగ్ బ్యాలెన్సింగ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ చిన్న చిన్నవి అయితే ఉంటాయి. మనకు మెయిన్ ఇక్కడ ఏంటంటే 1600 మీటర్ రన్నింగ్ చాలా 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 మెయిన్ టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీకి. ఏజ్ లిమిట్ చాలా ఉంది కదా అని చెప్పేసి చాలామంది పార్టిసిపేట్ దానికి వెళ్తారు. కానీ ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేస్తారని అంటే 100 మెంబర్స్, ఎవ్రీ బ్యాచ్ 100 మెంబర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 100 మెంబర్స్లో 1 or 2 మెంబర్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కొన్ని బ్యాచెస్లో అయితే ఒక్క మెంబర్నే తీసుకోవడం జరుగుతుంది. కొన్ని బ్యాచెస్ మంచి టైంలో కనుక కొట్టేటట్టు అయితే 2 మెంబర్స్ని అయినా సరే తీసుకుంటారు. అంతకు మించి అయితే తీసుకునే దాఖలాలు అయితే లేవు నాకు తెలిసి. ఎందుకంటే లాస్ట్ టైం చాలామంది మా స్టూడెంట్స్ వెళ్ళారు, ముందు చాలామంది మా స్టూడెంట్స్ వెళ్ళారు. కాబట్టి లాస్ట్ టైం ఒక 4 or 5 మెంబర్స్ ఏమి వెళ్ళారు, క్వాలిఫై అయ్యారు. అందరూ కూడా క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే అప్పటికి మనకు ఆర్మీ ర్యాలీ అయితే ఉంది కదా, సో దానికి ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఇది మనకు ప్లస్ అయింది, రెండింటికి ప్లస్ అయింది. సో ప్రజెంట్ కూడా మనకు తెలంగాణకు సంబంధించింది కావచ్చు, అంటే సికింద్రాబాద్ సంబంధించింది, గుంటూరు సంబంధించిన ర్యాలీ అయితే ఇంకా డేట్స్ రాలేదు. కాబట్టి వీళ్ళందరూ గ్రౌండ్ ప్రాక్టీస్లో ఉన్నారు. కాబట్టి మీకు ఇది ద బెస్ట్ ఆపర్చునిటీ. సో అటు ఆ ర్యాలీకి వెళ్ళొచ్చు, అదేవిధంగా ఈ ర్యాలీకి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, 2 ర్యాలీకి కూడా. సో మనకు మెయిన్ టైమింగ్ ఎంత కొట్టాలి అని అంటే 5 to 5-10 seconds లోపు కొట్టగలిగితే యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. లేకపోతే అది అవ్వదు. టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ గురించి ఎక్కువ ఆలోచించబాకండి. ఈ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మన ఆర్మీ ఎగ్జామ్ కంటే ఈజీగానే ఉంటుంది టెరిటోరియల్ ఆర్మీ ఎగ్జామ్. పెద్ద టఫ్ అయితే ఏమి ఉండదు, చాలా ఈజీగా అయితే ఉండదు. టఫ్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం 1600 మీటర్ రన్నింగ్ మాత్రమే. సో 5 to 5-10 seconds లోపు కొట్టడం అంటే ఇట్స్ నాట్ టూ ఈజీ కదా. సో దానికోసమే మీకు ఎవరైతే అవగాహన ఉందో మీరు ప్రాక్టీస్ చేయండి. అవగాహన లేని అభ్యర్థులు, అకాడమీలో జాయిన్ అవ్వాలనుకునే అభ్యర్థులు మన ఖమ్మం డిఫెన్స్ అకాడమీలో ప్రజెంట్ సికింద్రాబాద్ కావచ్చు, గుంటూరు వాళ్ళకి గ్రౌండ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఆ బ్యాచ్లోనే వాళ్ళతో పాటు ఈ టీఏ ర్యాలీకి ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకు కూడా ప్రాక్టీస్ చేయించడం అయితే జరుగుతుంది. మనకు టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే మంచిది. అండ్ ఇకపోతే ఫీ విషయం కావచ్చు, ఇక్కడ స్పెషాలిటీ విషయాల గురించి చెప్తే నేను గ్రౌండ్ ఫీజు వచ్చేసి 5000 తీసుకుంటాను. 1 time పే చేస్తే చాలు. ఈవెంట్ ఎప్పుడైనా ఉండని, ఇప్పుడున్న నోటిఫికేషన్లో ఆ డేటే ఉండని, అది ఫేక్ అయి ఉండొచ్చు. ర్యాలీ అయితే ఖచ్చితంగా ఉంది, నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ అయితే 100% ఉంది. ఓకేనా. సో ఎప్పుడైనా ఉండని 5000 మాత్రం తీసుకుంటా. ఒక్కసారి పే చేస్తే చాలు ఇది ఈవెంట్కి. ఇక ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ, చాలామంది హాస్టల్ వచ్చేసి అకాడమీదేనా అని అడుగుతున్నారు. అకాడమీకి ఎలాంటి హాస్టల్ సదుపాయం అయితే లేదు. ఓకేనా. నేను ఓన్లీ గ్రౌండ్ ట్రైనింగ్ మాత్రం ఇస్తాను, ఎగ్జామినేషన్ కోచింగ్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తాం మేము అకాడమీలో. ఓకేనా. అండ్ ఇక్కడ గ్రౌండ్కి నియర్ బై నెంబర్ ఆఫ్ పీజీ హాస్టల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన పీజీ హాస్టల్లో ఉండొచ్చు. పర్ మంత్ 4000 ఉంటుంది ఉండడానికి. అండ్ ఫుడ్, అకామిడేషన్ అండ్ ఫుడ్ ఈ రెండింటికి 4000 మాత్రమే ఉంటుంది. నియర్ బై గ్రౌండ్కి 500 మీటర్ లోపే ఉంటుంది, మనకు గ్రౌండ్కి దగ్గరలోనే ఉంటుంది. మీకు నచ్చిన హాస్టల్లో ఉండొచ్చు. గ్రౌండ్ ఫీ మాత్రం 5000 ఒకసారి పే చేస్తే చాలు. ఒకవేళ మీరు SSC GDకి ఎగ్జామినేషన్ కోచింగ్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే, ఇటు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే అన్నిటికీ SSC GD కావచ్చు, అప్కమింగ్ తెలంగాణ కానిస్టేబుల్కి కావచ్చు, అదేవిధంగా టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీకి కావచ్చు, నెక్స్ట్ ఆర్మీ నోటిఫికేషన్ అయినా మీకు ఏజ్ ఎలిజిబిలిటీ కనుక ఉంటే ఆర్మీకి నోటిఫికేషన్ అయినా కావచ్చు. అన్నిటికీ ఎగ్జామినేషన్ కోచింగ్తో పాటు గ్రౌండ్ ట్రైనింగ్ కూడా ఉండాలి అని అంటే 15,000 ఫీజు అయితే ఉంటుంది. 15,000 రూపాయలు ఒక్కసారి పే చేస్తే చాలు. ఎన్ని నోటిఫికేషన్కైనా మీరు ఒకవేళ ఈ నోటిఫికేషన్లో మీకు జాబ్ రాలేదనుకోండి, నెక్స్ట్ నోటిఫికేషన్కి మీకు ఓపిక ఉంటే మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా. మళ్ళీ ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఖమ్మం డిఫెన్స్ అకాడమీలో. ఒకసారి పే చేస్తే సరిపోతుంది. కేవలం 15,000 మాత్రమే. ఎవ్రీ మంత్ మీరు 4,000 హాస్టల్కి అయితే పే చేసుకోవాలి. అది యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఆల్ కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. SSGDకి, కానిస్టేబుల్కి, టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ కావచ్చు. అన్ని సబ్జెక్ట్ ప్యాటర్న్ ఒకటే కాబట్టి, అదే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ కాబట్టి యాస్టీస్గా అందరికి కమాండ్గా క్లాసులు అయితే జరుగుతుంది. బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అప్పుడు స్టార్ట్ అని ఏమీ ఉండదు. 365 days స్టార్టింగ్ కంటిన్యూషన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కొంతమంది జాయిన్ అవుతారు, రేపు కొంతమంది జాయిన్ అవుతారు, ఎల్లుండి కొంతమంది జాయిన్ అవుతారు. పర్టికులర్గా ఇదే డేట్ కానీ స్టార్ట్ చేయలేం కాబట్టి 365 days నేను గ్రౌండ్ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాను. మన వినయవర్ధన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో క్లాసెస్ అనేది జరుగుతూనే ఉంటాయి. ఈ 365 days ఆన్ ప్రాసెస్లోనే ఉంటుంది. ఓకేనా. మార్నింగ్ టైంలో గ్రౌండ్ ఉంటుంది 5 to 7, 7:30, 8 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అండ్ 10 to ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ అయితే ఉంటాయి. మీరు ఓన్లీ గ్రౌండ్కి అయితే జాయిన్ అవ్వాలనుకుంటే 5000, ఎగ్జామినేషన్ కోచింగ్తో పాటు గ్రౌండ్ కూడా ఉండాలి అంటే 15,000.
అంతే. అంతకు మించి ఎక్స్ట్రా ఫీజు, అడ్మిషన్ ఫీజు అని ఎక్సెట్రా ఫీజు అని ఏమీ ఉండదు. టీ షర్ట్ అది అని చెప్పేసి వేరే నథింగ్ ఏమీ ఉండదు. సో ఇది ఇంకో విషయం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఓపిక ఉన్న అభ్యర్థులు మాత్రమే రండి. నెక్స్ట్ మనకు దసరా హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు జాయిన్ అవుతాడు, దసరా హాలిడేస్కి పోయి అటేవాడు, మళ్ళీ తిరిగి రాడు. సో అలాంటి ఓపిక లేని వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం కనీసం అట్లీస్ట్ ఒక 6 months కూడా మీకు ఓపికతోటి మీరు ఇక్కడ చదువుకోలేకపోతే మీరు జాయిన్ అయ్యి దేనికి ఇంత పైసలు కట్టి అకాడమీస్లలో? ఇక్కడనే కాదు, ఎక్కడ జరిగేది కూడా ఇదే ఇష్యూ. ప్రస్తుతం ఉన్న యువతకి అంత ఓపిక అనేది లేదు. ఎవరైతే ఓపిక పడతారో వాళ్ళకి జాబ్ అనేది ఉంది, ఖచ్చితంగా 100% ఉంది. ఒకరోజు లేట్ అయ్యి ఉండొచ్చేమో, కొంతమందికి ఇప్పుడే రావచ్చు, కొంతమందికి నెక్స్ట్ బ్యాచ్కి రావచ్చు. కాబట్టి మనం ఎంత ఓపికతోటి ప్రాక్టీస్ చేస్తాము, మనం ఎంత ఓపికతోటి సబ్జెక్ట్ నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. నోటిఫికేషన్లు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇది విషయం, ఎంటైర్ ఫుల్ డీటెయిల్స్. మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ లగేజ్ తోటి మీరు అకాడమీలో అయితే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.